हैदराबाद के लकड़ी कपल में वाक़ डीजीपी ऑफिस के सामने बीआरएसवी से वाबस्ता कारकुनों ने एहतजाज करते हुए मरकजी वजीर बंडी संजय के बेटे बंडी भगीरथ की फौरी गिरफ्तारी का मुतालबा किया, जिनमें एक नाबालिग लड़की के साथ ज्यादती का मुकदमा दर्ज किया गया। एहतजाजी मुजाहिरीन ने इल्ज़ाम आयद किया कि बंडी संजय के बेटे के खिलाफ दर्ज मुबैना इल्ज़ामात पर फौरी और गैर जानिबदाराना कार्रवाई नहीं की जा रही, जिस पर वो शदीद बरहमी का इजहार कर रहे। मुजाहिरीन ने डीजीपी ऑफिस के बाहर धरना देते हुए हुकूमत और पुलिस इंतजामिया के खिलाफ नारेबाजी भी की। इस दौरान एक और एहतजाजी वाक़े में खवातीन की बड़ी तादाद ने पेट बशीराबाद पुलिस स्टेशन का घेराव कर लिया और वहां भी सख्त एहतजाज रिकॉर्ड कराया। खवातीन मुजाहिरीन का कहना था कि इंसाफ की फराहमी में ताख़िर नाकाबिल कबूल है और इस मामले में फौरी गिरफ्तारी अमल में लाई जाए। पुलिस ने सूरत हाल को काबू में रखने के लिए इजाफी पुलिस तैनात कर दी, जबकि दोनों मुकामात पर कशीदगी के बायस हिफाजती इंतजामात मजीद तेज कर दिए गए। కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్ మీద పోక్సో కేసు నమోదు చేయాలని చెప్పి ఒక బాధితురాలు 17 ఏళ్ల ఒక మైనర్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా కూడా పేట బషీర్బాబు పిఎస్ పరిధిలో తిరిగినా కూడా ఎవరు పట్టించుకోక ఒక 2-3 నెలలు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్న క్రమం లోపల నిన్న కేసు బుక్ చేయాలని చెప్పి కేసు బుక్ చేయడానికి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తున్న హోంశాఖ మంత్రులు బండి సంజయ్ కి మద్దతుగా ఇన్ని రోజులు కేసులు నమోదు చేయకుండా తాత్సారం చేశారు. అంటే ఇవాళ పోలీస్ చట్టాలు పోలీసు మాన్యువల్ ఇవాళ పెద్దలకు ఒక తీరు ఉంటాయి, పేదవాళ్ళకు ఒక తీరు తీసుకొచ్చి అరెస్ట్ చేసే పోలీసులు ఇవాళ బండి సంజయ్ కొడుకు మీద ఇవాళ పోక్సో కేసు నమోదైనా ఇంతవరకు అరెస్ట్ చేయడానికి మేము బీఆర్ఎస్కి వెళ్ళి తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా పోలీసులు వెంటనే బండి భగీరథ్ ను అరెస్ట్ చేయాలి. కేంద్ర మంత్రి బండి భగీరథ్ కు మద్దతుగా పనిచేసిన బండి సంజయ్ ని వెంటనే కేంద్ర ప్రభుత్వం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. హైదరాబాద్ కు వస్తున్నటువంటి మోడీ బేటీ బచావో బేటీ పడావో అని చెప్పి నినాదం ఇస్తున్నటువంటి మోడీ ఈ రోజు హైదరాబాద్ లో అడుగు పెడుతున్నావు కదా. బండి సంజయ్ కొడుకు పైన పోక్సో కేసు అయింది కదా. పోలీసు వాళ్ళు నిరుత్సాహంగా రేవంత్ రెడ్డి బండి సంజయ్ సపోర్ట్ చేస్తుండు. ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ పొత్తు బీజేపీ కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందమా అని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. బండి సంజయ్ ని కేంద్ర మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేసిన తర్వాతనే హైదరాబాద్ లో అడుగు పెట్టాలని విద్యార్థి విభాగం పక్షాన డిమాండ్ చేస్తున్నాం. బండి సంజయ్ పతివ్రత మాటలు మాట్లాడతావు కదా. నేనే పతివ్రతను, ఈ వ్యవస్థలో నేను చాలా బాగా మాట్లాడతా, ఈ వ్యవస్థను నేను మంచిగా మాట్లాడతాను, వాళ్ళ మీద వీళ్ళ మీద ఎవరికి పుట్టినావు అని చెప్పి నిందలేస్తావు కదా. ఈ రోజు ఒక అమాయకమైన బాలిక పైన నీ కొడుకు మైనర్ బాలికను రేప్ చేస్తే నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? పోలీసులతో ఎందుకు మాట్లాడుతున్నావు? V6 సంబంధించి గతంలో పనిచేసినటువంటి ఒక రిపోర్టర్ తోని లోపాయికారి ఒప్పందము చర్చలు జరిపిస్తున్నావు కదా. ఆ రిపోర్టర్ ప్రజలకు మహిళల పక్షాన ఉన్నాడా లేకపోతే పోలీసుల పక్షాన ఉన్నాడా, బండి సంజయ్ పక్షాన ఉన్నాడా అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. బండి భగీరథ్ ను వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోతే బీజేపీ సంబంధించిన ప్రతి ఒక్క దాన్ని కూడా మేము అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ కుమారుడు చేసినటువంటి ఒక మైనర్ బాలిక పైన రేప్ చేస్తే ఈ రోజు ఒక కేంద్ర హోంశాఖ మంత్రిగా ఇవాళ బండి సంజయ్ తనకు తాను రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ ఇప్పటి వరకు కూడా అంటే పేదలు అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా తనను అరెస్ట్ చేయకుండా ఇవాళ చట్టము పేదలకు ఒక న్యాయము, ఇవాళ పెద్దలకు ఒక న్యాయమా? కాబట్టి మేము బీఆర్ఎస్గా డిమాండ్ చేస్తాం. ఖచ్చితంగా బండి భగీరథను తక్షణమే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మొత్తం లా అండ్ ఆర్డర్ కూడా ఏ విధంగా ఉంది, ఇలా ఒక హోంశాఖ మంత్రిగా బండి సంజయ్ పూర్తిగా విఫలమైపోయాడు. కాబట్టి దీనికి నైతిక బాధ్యత వహించి ఆయన తక్షణమే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రానున్న రోజుల్లో ఈ బీఆర్ఎస్గా మేము అనేక కార్యక్రమాలు తీసుకుంటాం. ఎందుకంటే ఇలా పేదల పక్షాన ఇలా ఒక బండి సంజయ్ కుమారుడు ఒక మహిళ పేదింటి పిల్ల ఇలా తనకు న్యాయం జరగలేదని చెప్పేసి పోలీసు మెట్లెక్కితే పోలీసు అధికారులు కూడా ఇలా పట్టించుకోలేని పరిస్థితి. వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇలా మేము డీజీపీ ఆఫీస్కి రావడం జరిగింది. తక్షణమే చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా రకరకాలైన ప్రోగ్రాం తీసుకొని ఖచ్చితంగా బండి సంజయ్ ని బర్తరఫ్ చేసేంత వరకు, ఆయన కొడుకును అరెస్ట్ చేసేంత వరకు కూడా మేము కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.